మద్రాస్ అరుణాచలం స్టూడియోస్ జయసుధా చిరంజీవి మధ్య సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది. భార్యను తన మాటలతో చేష్టలతో హింసించే భర్త పాత్రలో చిరంజీవి టేకుల మీద టేకులు తీసుకుంటున్నారు. బాలచంద్ర కేకలు ఫ్లోర్ బయటకు వినిపిస్తున్నాయి. ఉదయం ప్రారంభమైన షాటు దాదాపు రాత్రి ఎప్పటికో ఓకే అయింది. ప్యాకప్ సమయానికి బాలచంద్ర దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు చిరంజీవి. కొన్ని సినిమాలు చూస్తాం, మర్చిపోతాం. మరికొన్ని సినిమాలు మళ్లీ మళ్లీ చూస్తాం. కానీ బాలచంద్ర సినిమాలు చూస్తాం. ఆ చిత్రంలోని పాత్రలతో అనుబంధం ఏర్పరచుకుంటాం. వాళ్ళకి వచ్చిన కష్టాన్ని మన కష్టంగా భావిస్తాం. సమస్యలపై చివరికంటూ వాళ్లతో పాటు మనము పోరాడతాం. ఆఖరికి వాళ్ళు గెలిచినా ఓడినా బరువెక్కిన గుండెతో బయటికి వస్తాం. గుండెల్లో మిగిలిపోయే బరువు ఏంటో కాదు, బాలచంద్ర సృష్టించిన ఆ ఉదాత్తమైన పాత్రలు. తమిళంలో విడుదలై విజయవంతమైన అవార్గల్ చిత్రాన్ని తెలుగులో కూడా తీయటానికి బాలచందర్ సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులో రజనీకాంత్ పాత్ర చాలా కీలకమైనది. తెలుగులో ఆ పాత్రకు జీవం పోయగల సత్తా సమర్థత గల నటుడు కోసం చూస్తున్నారు బాలచందర్. చిరంజీవి తొలి చిత్రం పునాదరాళ్ళు అయినప్పటికీ విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు. ఆ సినిమా ప్రీమియర్ ఆటలోనే బాపు బాలచందర్ కళ్ళలో పడ్డాడు చిరంజీవి. కన్నడ చిత్రం పదువారాల్లి పాండవురు చిత్రానికి బాపు దర్శకత్వంలో రీమేక్ గా చేస్తున్న మన ఊరి పాండవులు చిత్రానికి బాలచందర్ అవర్గల్ రీమేక్ చేస్తున్న ఇది కథ కాదు చిత్రానికి ఒకేసారి ఎంపికయ్యాడు. అలా విడుదలైన తన మొదటి సినిమాతోనే దర్శక దిగ్గజాల దృష్టిలో పడ్డాడు చిరంజీవి. తొలినాళ్లలో వేసిన చిత్రాల్లో ఇది కథ కాదు ఒకటి. నిజానికి ఇది హీరో కథ కాదు. చిరంజీవి హీరో కూడా కాదు. అసలు ఇందులో హీరో అంటూ ఎవరూ లేరు. మద్రాస్ అరుణాచలం స్టూడియోస్ జయసుధా చిరంజీవి మధ్య సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది. భార్యను తన మాటలతో చేష్టలతో హింసించే భర్త పాత్రలో చిరంజీవి టేకుల మీద టేకులు తీసుకుంటున్నారు. బాలచంద్ర కేకలు ఫ్లోర్ బయటకు వినిపిస్తున్నాయి. ఉదయం ప్రారంభమైన షాటు దాదాపు రాత్రి ఎప్పటికో ఓకే అయింది. ప్యాకప్ సమయానికి బాలచంద్ర దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు చిరంజీవి. బాగా చేసేవయ్యా, తమిళంలో ఈ సన్నివేశానికి ఇంకా ఎక్కువ సమయం పట్టింది అన్నారు బాలచందర్. ఈ సినిమాలో చిరంజీవిది మెగా పాత్ర కాదు. సినిమాలో ఉన్న 3 ప్రధాన పురుష పాత్రలో ఒక పాత్ర. తన కెరియర్ తొలినాళ్లలోనే బాలచందర్ లాంటి దిగ్గజ దర్శకుడి దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకునే అవకాశాన్ని తీసుకువచ్చిన పాత్ర. ఆ అవకాశాన్ని 100కి 100 పాళ్ళు సద్వినియోగం చేసుకుని ఆ పాత్రకు 200% న్యాయం చేశాడు చిరంజీవి. ఆ పాత్రలో ఎన్నో పార్శ్వాలు ఉంటాయి. మొదట మంచివాడిగా కనిపిస్తూ సుహాసిని తండ్రి దగ్గర నాటకం ఆడుతాడు. పెళ్లైన నాటి నుంచి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టి భార్యను చిత్రహింసలు పెడుతూ క్రూరంగా ప్రవర్తిస్తుంటాడు. మళ్ళీ సుహాసిని పై అధికారిగా వచ్చి పైకి అన్ని రకాలుగా తనకు సాయం చేస్తున్నట్లే కనిపిస్తూ వెనక గోతులు తవ్వుతూ ఉంటాడు. ఎవరికి ఏమాత్రం అనుమానం రాకుండా సాగే చిరంజీవి నటన చూస్తే అతని ప్రతిభలో చలనచిత్ర పరిశ్రమ చూసింది 10% అని ఘంటాపథంగా చెప్పవచ్చు. చిరంజీవి సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో చేసిన సినిమా కావటంతో తనకు ఒక ఇమేజ్ చట్టం అన్నది లేదు. ఈ పాత్ర చేస్తే అభిమానులు నచ్చుతుందో లేదో, ఆదరిస్తారో లేదో అనే మీమాంస పడవలసిన అవసరమూ లేదు. ఆ పాత్రకు తగ్గట్టుగా నటించడంలో హద్దులు లేకుండా చెలరేగిపోవడం చిరంజీవి వంతైతే ఆ నటనకు సరైన నడవడిక నేర్పించడం బాలచంద్ర బాధ్యత అయింది. అందుకే చిరంజీవి 150 సినిమాల ప్రయాణంలో సుగుణాకరరావు పాత్ర ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ చిత్రంలో వంట ఎలా ఉంది అని సుహాసిని అడిగితే సమాధానంగా చిరంజీవి వంట పెంటలా ఉంది అంటూ కొసరుకుంటూ విసురుగా చెప్పే డైలాగు చిరంజీవిని తొలినాళ్ల నుంచి సినిమా హాల్లో చూసిన ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నారు.